వెల్కమ్ టు అగ్మాక్స్. మన దేశంలోని రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, సాగునీటి సదుపాయాన్ని ప్రతి పొలానికి చేరవేయటానికి భారత ప్రభుత్వం ఎన్నో పథకాలను చేపడుతోంది. అందులో ఒకటే 2015 జూలై 1న ప్రారంభించిన ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన PMKSY. దేశంలో ఉన్న రైతులకు నీటి కొరత సమస్యను తగ్గించి ప్రతి పొలానికి నీరు అందించడమే కాకుండా నీటిని పొదుపుగా వినియోగించేలా రూపొందించిన ఒక పథకమే ఇది. ఈ పథకం యొక్క ప్రధాన నినాదం హర్ ఖేత్ కో పానీ, ప్రతి పొలానికి నీరు, మరియు మోర్ క్రాప్ ఫర్ డ్రాప్, ప్రతి నీటి చుక్కకు ఎక్కువ పంట. అంటే రైతు పొలానికి సరిపడా నీరు చేరటం, నీటిని వృధా కాకుండా సమర్థవంతంగా ఉపయోగించటం, వర్షపు నీటిని సేకరించి భూగర్భ జలాలను పెంపొందించటం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి చెరువులు, గుంటలు, చెక్ డ్యాంలు నిర్మించటం, పాత నీటి వనరులను మరమ్మతు చేయటం, నిలిచిపోయిన పెద్ద మరియు మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటం వంటి చర్యలు చేపడతారు. అంతేకాకుండా డ్రిప్, స్ప్రింక్లర్, రెయిన్ గన్ వంటి ఆధునిక సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా నీటిని 40 నుండి 50% వరకు పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ప్రభుత్వం మొదట 50,000 కోట్లు కేటాయించగా తర్వాత దీన్ని 2026 వరకు పొడిగించి 93,000 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. ఖర్చు విషయంలో సాధారణ రాష్ట్రాల్లో కేంద్రం 75% నిధులు భరిస్తుంది, రాష్ట్రాలు 25% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో మాత్రం కేంద్రం 90% నిధులు ఇస్తుంది, రాష్ట్రం కేవలం 10% మాత్రమే భరిస్తుంది. ఈ విధంగా కేంద్రం మరియు రాష్ట్రం కలిసి రైతులకు సాగునీటి సదుపాయం కల్పించడానికి ఆర్థిక భారం పంచుకుంటాయి. రైతులకు ఈ పథకం ద్వారా అనేక లాభాలు కలుగుతున్నాయి. సాగునీటి సదుపాయం లేని పొలాలకు నీరు అందించడంతో పాటు నీటి వృధాను తగ్గిస్తున్నారు. ఆధునిక నీటిపారుదల పద్ధతుల వలన నీరు మాత్రమే కాదు, ఎరువులు కూడా పొదుపవుతాయి. దీంతో పంటల ఆరోగ్యం మెరుగై దిగుబడి పెరుగుతుంది. వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయటం ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షాధార ప్రాంతాల్లో కరువు ప్రభావం తగ్గుతుంది. ఈ పథకం రైతుల ఆదాయం పెరిగేలా చేసి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం కింద లబ్ధి పొందేవారు కేవలం సొంత భూమి కలిగిన రైతులే కాకుండా లీజుకు తీసుకునే రైతులు, కాంట్రాక్టు రైతులు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలు కూడా ఉండవచ్చు. లబ్ధి పొందటానికి రైతులు ఆధార్ కార్డ్, భూ రికార్డ్ లేదా పట్టాదారు పాస్బుక్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి పత్రాలు సమర్పించాలి. లీజు రైతులు భూ యజమాని నుండి లీజు ఒప్పంద పత్రం చూపించి దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందటానికి దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా హార్టికల్చర్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంటుంది. PMKSY అధికారిక వెబ్సైట్ లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ వెబ్సైట్ ద్వారా కూడా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పరిశీలన పూర్తయ్యాక రైతులకు సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందుతుంది. ఉదాహరణకు డ్రిప్ లేదా స్ప్రింక్లర్ సిస్టమ్ అమర్చుకునే మొత్తం ఖర్చులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వం భరిస్తుంది. రైతు మాత్రం కొంత వాటా మాత్రమే చెల్లించాలి. ఇలా చేస్తే ఆధునిక నీటిపారుదల పద్ధతులు తక్కువ ఖర్చుతో రైతులకు అందుబాటులోకి వస్తాయి. ఈ పథకం అమలు జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిల ఆధారంగా జరుగుతుంది. చెరువులు, గుంటలు, చెక్ డ్యాంలు, ఫామ్ పౌండ్లు నిర్మించి వర్షపు నీటిని నిల్వ చేస్తారు. పాత నీటి వనరులను పునరుద్ధరించి తిరిగి వినియోగంలోకి తెస్తారు. నేలలో తేమ నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఈ విధంగా రైతుల పొలాలకు ఎప్పటికప్పుడు సాగునీటి సదుపాయం లభించేలా చేస్తారు. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన రైతులకు నీటి కొరత సమస్యను తగ్గించడమే కాకుండా నీటిని సమర్థవంతంగా వాడి ఉత్పాదకత పెంచే ఒక పథకంగా చెప్పుకోవచ్చు. ప్రతి పొలానికి నీరు చేరేలా చేయటం, నీటిని వృధా కాకుండా పొదుపుగా వినియోగించటం, వర్షపు నీటిని నిల్వ చేసి భవిష్యత్తులో కూడా నీటి కొరతను అధిగమించటం, ఇవన్నీ ఈ పథకం ద్వారా సాధ్యమవుతూ రైతులకు నీటి కొరత సమస్యకు పరిష్కారం చూపి దిగుబడి పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపే గొప్ప పథకంగా నిలుస్తుంది. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన 2015లో ప్రారంభమై ప్రతి పొలానికి నీరు అందించడం, నీటిని సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా పెట్టుకుంది. చెరువులు, గుంటలు, చెక్ డ్యాంలు నిర్మించడం, పాత నీటి వనరులను పునరుద్ధరించడం, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా సాగునీరు అందిస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ప్రోత్సహించి నీరు, ఎరువులు పొదుపు చేసి పంట దిగుబడి పెంచుతున్నారు. ప్రారంభంలో 50,000 కోట్లు కేటాయించిన తర్వాత 2026 వరకు దాన్ని పొడిగించి 93,000 కోట్లకు పెంచారు. ఖర్చులో కేంద్రం, రాష్ట్రం భాగస్వామ్యం ఉంటుంది.
ఇక సాధారణ రాష్ట్రాల్లో కేంద్రం 75%, రాష్ట్రం 25% ఖర్చు భరిస్తాయి. అదే ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో అయితే కేంద్రం 90%, రాష్ట్రం 10% ఖర్చు భరిస్తాయి. సొంత రైతులు, లీజు రైతులు, కాంట్రాక్టు రైతులు, రైతు సంఘాలు ఈ పథకం యొక్క లబ్ధిని పొందవచ్చు. అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసి సబ్సిడీ రూపంలో సహాయాన్ని పొందవచ్చు.